అందరం స్టవ్‌ని క్లీన్ చేసుకుంటామే కానీ, ఈ లైటర్ సంగతి అసలు మర్చిపోతూ ఉంటాము. కానీ ఈ లైటర్‌లో చాలా డస్ట్ ఉంటుంది. దీన్ని చాలా రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటారు. నేనైతే కుకింగ్ సోడాతో క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత డస్ట్ ఉందో. వాటర్‌తో క్లీన్ చేస్తే వర్క్ అవ్వదు కాబట్టి, ఇలా కుకింగ్ సోడాతో, పేస్ట్‌తో వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. తరువాత అయితే ఇంకా మనకి రోజు వాడుకునే కొత్తిమీర, కరివేపాకు అయితే ఎక్కువ రోజులు ఉండాలంటే దాన్ని ఇలా టిష్యూ పేపర్ పైన కింద పెట్టి ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మధ్యలో దాంట్లో ఏదైనా పాడైనవి తీసేస్తే సరిపోతుంది. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇలా స్టోర్ చేసుకునేది తెలియకుండా వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే నేను ఫస్ట్లో మ్యారేజ్ అయిన కొత్తలో యూట్యూబ్లో ఇలాంటి వీడియోసే చూసేదాన్ని. అందరం స్టవ్‌ని క్లీన్ చేసుకుంటామే కానీ, ఈ లైటర్ సంగతి అసలు మర్చిపోతూ ఉంటాము. కానీ ఈ లైటర్‌లో చాలా డస్ట్ ఉంటుంది. దీన్ని చాలా రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటారు. నేనైతే కుకింగ్ సోడాతో క్లీన్ చేస్తున్నాను. చూడండి